చాలా డేస్ తర్వాత మళ్ళీ లెట్ సి వాట్ ఐ కుక్ ఫర్ మై హస్బెండ్స్ లంచ్ బాక్స్. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ ని సోక్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత చాలా వేడిగా ఉన్న హాట్ వాటర్ లో కొన్ని సోయా చంక్స్ వేసి నైఫ్ తో అలాగా మిక్స్ చేసి ఒక 6 to 7 minutes తర్వాత వాటర్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వక్కర్లేదు నేను ఇచ్చినట్టు, బికాస్ మిల్ మేకర్ ఒక్కొక్కటి 2 pieces అయిపోయినాయి అనమాట. అవి కూడా పక్కన పెట్టేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాని చిన్నగా కొంచెం చాప్ చేసి మిక్సర్ లో వేసి కొన్ని చిల్లీస్ 2 spoons ఆఫ్ కర్డ్ ని వేసి మిక్సీ పట్టాను. ఈ ప్యూరీని మనం సోయా చంక్స్ లో వేసేసి ఉప్పు, పసుపు, కారం, ఒక చిన్ని టమాటోని చిన్ని పీసెస్ గా కట్ చేసి అది కూడా వేసి కొంచెం కొరియాండర్ పౌడర్ ని కూడా వేసి మంచిగా మిక్స్ చేశాను. బెటర్ టు యూజ్ ఏ స్పూన్ బికాస్ చిల్లీస్ వల్ల చెయ్యి చాలా మంట వచ్చింది నాకు. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ లో కొంచెం నెయ్యి వేసి జస్ట్ మినిమల్ బిర్యానీ స్పైసెస్ వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, క్యాష్యూస్ ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న మిల్ మేకర్ మిక్స్ ని కూడా వేసేసిన తర్వాత ఒక 6 to 7 minutes తర్వాత వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత సోక్డ్ రైస్ ని యాడ్ చేసి ఒక 2 minutes ఫ్రై చేశాను రైస్ ని కూడా. తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. నేను 1.5 cup రైస్ తీసుకున్నాను. సో 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అనమాట. 1 whistle వస్తే సరిపోయింది. స్టీమ్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంది అనమాట. నా రియాక్షన్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. See you all again in my next video. Bye.